కంప్లీట్ చేయనివ్వండి, మీకు నేను ఇస్తాను. ఆయనకి ఏమాత్రం సభ్యత లేదు. చిన్నవాడిని మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లడు, ఆయనతో పోల్చుకుంటే చాలా చిన్న వయసు నాది. ఆయన కూడా అంత మాత్రం ఓపిక పట్టలేకపోతే ఎట్లా? నేనేమన్నా డిబేట్లు మేము అర్చుకునేదానికి వచ్చామా? ఓకే, ఈరోజు మీరు చెప్పిన విషయానికి వస్తే పార్టీలో చేరికలు అంబటి రాంబాబు గారు, సారీ అంబటి రాయుడు గారు వారం రోజులకే వేరే బాగా ఎక్కువగా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు గుర్తొస్తుంటారు సార్. అది ట్రోలింగ్ పీసులు కదా సార్, బాగుంటాయి సార్ అవి. సార్ ఏంటంటే సార్, ఇప్పుడు అంబటి రాయుడు గారిని ఒక్క వారం రోజులు కూడా ఉంచుకోలేకపోయాడు. ఆయన ఈరోజు స్టేట్మెంట్ నేను చదివాను సార్. నేను కూడా ఆయన మీద ఒక చిన్న జోక్ కూడా వేసా ఇంతకు ముందు. ఎందుకు ఈయన బయటకు వెళ్ళిపోయాడంటే, రోజమ్మ గారు క్రికెట్ నేర్పిస్తా ఉంటే నేను నేర్పించుంటాను కదా, మీరు ఎందుకు అంత పని చేశారని చెప్పినట్టుగా సెటైరికల్ గా మేము ఏదో వాడాం. సరే, అది అయిపోయింది. ఆయన ఈరోజు స్టేట్మెంట్ చూసినాక నేను కొంచెం ఆలోచించాను సార్. ఏంటంటే ఆయన ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్షణంతో ఆయన ఫస్ట్ ఎంచుకునేది వైసీపీ ప్రభుత్వాన్నే. ఎందుకంటే బయట వీళ్ళు ఇచ్చిన కలరింగ్ చూసి, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూసి, ఆయన వినయాన్ని చూసి ఆయన చేరాడు. పట్టుమని వారం రోజులు లేకుండా ఇంటర్నల్ విషయాలన్నీ ఏదో తెలుసుకొని బయట వచ్చేసి ఈరోజు ఇక్కడ ఇమ్మలేను, నేను సేవ చేయాలనుకునింది నా లక్ష్యం ఇక్కడ నెరవేరదని చెప్పి హుందాగా ఆయన వేరే పార్టీలోకి వెళ్ళాడు. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు ఏమంటారు సార్? ఇమ్మెచ్యూర్డ్ పొలిటిషియన్. ప్రసాద్ గారు ఇక్కడ ఒక నేనేమంటానంటే ఆయన షార్ప్ పర్సన్ అంటా నేను. ఓకే, వెరీ గుడ్, చాలా షార్ప్ పర్సన్. అదో చిన్న ప్రశ్న. ఓకే, ఆయన వైఎస్ఆర్సీపీలో అది మంచి పార్టీ కాదు, అందులో మనం ఇమ్మడలేము, లేకపోతే ఏరే అంశాలు ఉన్నాయి, వారం రోజులే ఆయనకి పూర్తిగా తెలిసిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ, చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. మరి మీ దగ్గరికి రాకుండా జనసేనకి ఎందుకు వెళ్ళారు సార్? అది వాళ్ళ ఇష్టం సార్. ఆయన ఇప్పుడు కాదండి, ఇప్పుడు అందరికంటే మీరు గొప్ప కదా. నేను ఒక మాట చెప్తాను. వాళ్ళ ఓన్ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఛాయిస్ తీసుకునే అవకాశం ఉంది. సెకండ్ ప్రయారిటీ కాదండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్ అదే కదా. సెకండ్ జనసేన, సెకండ్ జనసేన. మనం ఆర్డర్ చెప్పడానికి రేపు ప్రజలు చెప్పాలి ఏంటి ఆర్డర్ అని. మీరే కదండి. నేను చెప్తాను వినండి. నేను అట్లా పక్షపాతంతో మాట్లాడను సార్. నేను ఒకటే చెప్తా, చాయిస్ ఎంచుకోవాల్సిన ప్రయారిటీ వాళ్ళకే ఉంటది, అవకాశం వాళ్ళకే ఉంటది. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇంతకుముందు సీట్ల గురించి కూడా చెప్పారు. 50 అడిగారు, అది అడిగారని. అవన్నీ మీకు ఎలా తెలుస్తాయి సార్? వాళ్ళు ఇంటర్నల్ గా అన్యాయం అయిపోయిన వ్యవస్థని బాగు చేయాలని వాళ్ళేదో సంకల్పంతో వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకున్న విషయాలు మీకెలా తెలుస్తున్నాయి? నాకు అర్థం కావడం లేదు. 50 అడిగారు, అందుకోసం డిలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. వాళ్ళు వస్తారు ఈ లోక కళ్యాణం కోసం, మార్పు కోసం, ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి కోసం.